రుచికరమైన మెంతికూర కొత్తిమీరతో ఎప్పుడైనా ఇలా కర్రీ చేశారా? అయితే ఈ వీడియోలో ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ ఆకు కర్రీకి నేనైతే 2 పెద్ద మెంతాకు కట్టలు, ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను. మెంతాకు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో కొత్తిమీర తీసుకోవాలి. కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ అవ్వకూడదు కొత్తిమీర. అలాగే వీటిని బాగా కడిగి నీళ్లు వచ్చేదాకా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా ఆకుని, మెంతాకు కట్టని, ఇంకా కొత్తిమీరని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆకు కర్రీకి పెద్ద మెంతాకు కట్టలే వాడాలండి. చిన్న మెంతాకు కట్టలు అనేది పనికిరాదు. పెద్ద మెంతాకు టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కర్రీకి ముఖ్యంగా కావాల్సింది టమాటాలండి. నేనైతే 1/2 kg దాకా తీసుకున్నాను. టమాటా ఎంత పడితే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే, టమాటా ఎక్కువ వేయడం వల్ల. అలాగే ఒక చిన్న ఆనియన్, 2 పచ్చిమిర్చి రెబ్బలు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేస్తున్నాను. నేను కొంచెం తక్కువగానే ఆయిల్ యూస్ చేస్తాను కాబట్టి తక్కువ వేస్తున్నాను. ఎక్కువ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఈ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి. ఎటువంటి మసాలాలు కూడా ఇందులో యూస్ చేయట్లేదు. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి రెబ్బలు వేసేస్తున్నాను. ఇది కొంచెం బాగా వేగాలి. అలా అని ఎక్కువ గోల్డెన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. ఇలా బాగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకు అయితే నేను వేస్తున్నాను. అది కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఖచ్చితంగా వేయాలనేది ఏం లేదు. ఇదైతే బాగా వేపుకోవాలి. ఇలా చూస్తున్నారు కదండి, ఆనియన్స్ అయితే వేగిపోయాయి. మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న మెంతాకు, కొత్తిమీర ఇందులో వేసేయాలి. నేను ముందుగా మీకు పెద్ద మెంతాకు కట్టను తీసుకున్నానని చెప్పాను కదండి. ఆ పెద్ద మెంతాకు ఒకవేళ కాడలతో సహా మనం కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకవేళ కాడలు మరీ ముదిరిపోయింటే మాత్రం ఓన్లీ ఆకుల్ని మాత్రమే తుంచి వేయండి. కాడలు అయితే అవసరం లేదు. ఒకవేళ లేతగా ఉంటే కాడలతో సహా మనము సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెంతాకు వేసిన తర్వాత బాగా కింద నుంచి ఒకసారి బాగా కలపండి. ఇలా కాసేపు ఫ్రై చేశాక నేనైతే మూత పెట్టేసుకున్నాను. 10 minutes తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి. ఇలా బాగా మగ్గిపోయి ఉండాలి. ఈ విధంగా ఈ స్టేజ్లో మగ్గిపోయిన తర్వాత చూస్తారు కదా, కొంచెం కూడా వాటర్ అనేది లేవు ఆకు కర్రీలో. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను అయితే నేను వేసేస్తున్నాను. ఈ కర్రీకి టమాటా ఎంత పడితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా టమాటా ముక్కల్ని వేసిన తర్వాత ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే మనకు సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఈ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టమాటాలు అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట. ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయి వాటర్ అనేది వచ్చాయి. నేనైతే ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదు. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఈ కర్రీలో ఉన్న వాటర్ అంతా మగ్గించేయాలండి. ఇంకెటువంటి వాటర్ అవసరం లేదు. ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఈ మగ్గిన టైంలో వాటర్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు నేనైతే పసుపు వేస్తున్నాను కొంచెం. అలాగే రుచికి సరిపడినంత కారము. ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కొద్దిసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక దించేసుకోవటమే. ఈ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి. అలాగే ఈ కర్రీలో చెప్పినట్టు సేమ్ ప్రాసెస్లోనే తోటకూర, పాలకూరతో కూడా ఇలాగే చేసుకోవచ్చు. అలాగే ఈ ఆకు కర్రీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.